నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వాణిజ్య యుద్ధాన్ని మొదలుపెట్టారు. అప్పుడు మెక్సికో, కెనడా దేశాలను సుంకాల విధింపుతో ఊపిరి ఆడకుండా చేస్తున్నారు. తాజాగా ఈ లిస్టులో చైనా కూడా చేరింది. ఇప్పుడు భారత్ గురించి చర్చ మొదలైంది. ప్రధాని మోడీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలోనే భారత్ ట్రంప్ వాణిజ్యం వారు ఉంటుందా, ఉండదా? ఇప్పటికే ఈ సుంకాల హిట్ లిస్టులో ఇండియా పేరుందని సమాచారం. పర్యటన అనంతరం భారత్పై ట్రంప్ తీరు మారుతుందా? భారత్ కూడా సుంకాలు తప్పవా? ఎంత శాతం విధించే అవకాశం ఉంది? ప్రస్తుతం సుంకాలు విధించిన 3 దేశాల రియాక్షన్ ఏంటి? సుంకాల పెంపుతో కలిగే నష్టాలేంటి అనే అంశాలను యోయో గ్లాన్స్ లో తెలుసుకుందాం. ట్రంప్ ప్రపంచ వాణిజ్య రంగంలో భారీ సుంకాలతో యుద్ధానికి తెరలేపారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినప్పటి నుంచే ట్రంప్ ప్రపంచ దేశాలకు సుంకాలు పెంచుతానని హెచ్చరిస్తూ వస్తున్నారు. ప్రెసిడెంట్ పదవి చేపట్టిన తర్వాత ఆ స్వరాన్ని ఇంకా పెంచారు. చెప్పినట్లుగానే పొరుగు దేశాలైన మెక్సికో, కెనడాలతో పాటు చైనాపై కూడా సుంకాల కొరడాను జోడిపించారు. మెక్సికో, కెనడా నుంచి దిగుమతి అయ్యే ఉత్పత్తులపై 25% సుంకం, చైనా నుంచి వచ్చే అన్ని ఉత్పత్తులపై 10% సుంకం విధించే కార్యనిర్వాహక ఉత్తర్వులపై తాజాగా సంతకం చేశారు. ఈ చర్యల వల్ల అమెరికాలోకి ఫెంటనిల్ డ్రగ్స్ అక్రమ రవాణా, అక్రమ వలసలను అడ్డుకోవటమే తన లక్ష్యమని ట్రంప్ ప్రకటించారు. చైనా, మెక్సికో, కెనడా దేశాలు అమెరికాకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామ్య దేశాలు కావటం గమనార్హం. ట్రంప్ తాజా సుంకాలు విధించేందుకు వీలుగా ముందు జాతీయ ఆర్థిక అత్యవసర స్థితిని ప్రకటించారు. ఆ తర్వాత అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం ప్రకారం తన అధికారులను ఉపయోగించుకొని కెనడా, మెక్సికో, చైనా ఉత్పత్తులపై అసాధారణ సుంకాలు విధించారు. ఈ సుంకాలు ఫిబ్రవరి 4 నుంచి అమల్లోకి వచ్చాయి. అమెరికన్లను రక్షించడానికి ఈ సుంకాలు అవసరం. ఫెంటానిల్ అక్రమ తయారీ, ఎగుమతిని అడ్డుకోవటానికి మెక్సికో, కెనడా, చైనాలపై ఒత్తిడి పెంచడమే ఈ చర్యల లక్ష్యమని ట్రంప్ తన ట్రూత్ సోషల్ అకౌంట్ ద్వారా తెలిపారు. కెనడా నుంచి దిగుమతి అయ్యే సహజ వాయువు, చమురు, విద్యుత్పై మాత్రం 10% సుంకం మాత్రమే విధించనున్నట్లు ట్రంప్ చెప్పారు. ఏ దేశమైనా ప్రతీకార చర్యలకు దిగితే సుంకాలను మరింత పెంచేందుకు వీలుగా ఈ ఉత్తర్వులో ప్రత్యేక నిబంధనలను చేర్చారు. ఈ చర్యల వల్ల అమెరికన్లు కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. అయితే అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా నిలబెట్టడానికి ఈ ఇబ్బందులను తట్టుకోక తప్పదు. అయితే ఇక్కడ కెనడా అమెరికాకు గతంలో కాస్త అండగానే ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా సైన్యానికి మద్దతుగా కెనడా సైన్యం కూడా పోరాడింది. అగ్నిపర్వతాలు బద్దలైన వేళ, హరికేన్ల వంటి ప్రకృతి వైపరీత్యాల సమయంలో అమెరికాకు అండగా కెనడా నిలిచింది. కానీ ట్రంప్ మాత్రం తనకు తమ దేశమే ముఖ్యమన్నట్లు వ్యవహరిస్తున్నారు. అమెరికా నుంచి దిగుమతి అయ్యే ఆల్కహాల్, పండ్లు సహా 15,500 కోట్ల డాలర్ల విలువైన ఉత్పత్తులపై కెనడా కూడా 25% సుంకం విధించనున్నట్లు ప్రకటించారు. ఇందులో 3,000 కోట్ల డాలర్ల విలువైన ఉత్పత్తులపై మంగళవారం నుంచి, మిగిలిన వాటిపై 21 రోజుల తర్వాత సుంకం అమల్లోకి వస్తుంది. ఆల్కహాల్, దుస్తులు, బూట్లు, గృహోపకరణాలు, ఫర్నిచర్ వంటి పలు ఉత్పత్తులు ఈ సుంకం పరిధిలోకి వస్తాయి. ట్రంప్ చెప్పినంత పని చేయడంతో ఉలిక్కిపడిన కెనడా, మెక్సికో ప్రతీకార చర్యలకు సిద్ధమవుతున్నాయి. కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో అమెరికా ఉత్పత్తులపై తాము కూడా 25% సుంకం విధిస్తామని ప్రకటించారు. మెక్సికో అధ్యక్షురాలు క్లాడియా షింబామ్ కూడా వాషింగ్టన్పై ప్రతీకార సుంకాలు విధించేందుకు సిద్ధమని తెలిపారు. చైనా అమెరికాపై ప్రపంచ వాణిజ్య సంస్థలో ఫిర్యాదు చేస్తామని ప్రకటించింది. అమెరికాలో ఫెంటానిల్ వాడకాన్ని నియంత్రించాలన్నది ట్రంప్ ఉద్దేశమైతే దేశీయంగా తగిన చర్యలు తీసుకోవాలే తప్ప ఇతర దేశాలపై సుంకాలు విధించడం సరికాదని విమర్శించారు. మెక్సికో ఎప్పుడూ తలవంచబోదని స్పష్టం చేశారు. మరోవైపు కెనడాలోని బ్రిటిష్ కొలంబియా, ఫ్రాన్సిస్లో ప్రభుత్వ దుకాణాల నుంచి అమెరికా ఆల్కహాల్ బ్రాండ్లను తొలగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ట్రంప్ చర్యపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ మండిపడింది. ఈ చర్యను ప్రపంచ వాణిజ్య సంస్థలు సవాల్ చేస్తామని ప్రకటించింది. తమ దేశ ప్రయోజనాలు మరియు హక్కులను కాపాడుకోవటానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఇతర దేశాలను సుంకాలతో బెదిరించకుండా ఫెంటానిల్ వంటి సమస్యలను సొంతంగా పరిష్కరించుకోవాలని అమెరికాకు చైనా సలహా ఇచ్చింది. ట్రంప్ ఇంతకాలం సుంకాలు విధిస్తానని చెబుతూ వచ్చిన దేశాలలో భారత్ కూడా ఉంది. అయితే ప్రస్తుతానికి ఆయన ఇండియా నుంచి అమెరికా చేసుకునే దిగుమతులపై సుంకాలు పెంచలేదు. ఇటీవలే ఆయన బ్రిక్స్ దేశాలపై సుంకాలు, ఆంక్షలు విధించే అవకాశం ఉందని కూడా చెప్పారు. బ్రిక్స్ దేశాలలో చైనా, భారత్, రష్యా, బ్రెజిల్ ప్రధానమైనవి. అయినప్పటికీ భారతదేశంపై చర్యలు తీసుకోలేదు. దీనికి కారణం లేకపోలేదు. త్వరలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఆ తర్వాత ట్రంప్ కూడా భారత్కు విచ్చేయనున్నారు. బ్రిక్స్ దేశాలలో ట్రంప్ సుంకాల బెదిరింపులకు స్పందించిన ఒకే ఒక్క దేశం భారత్.
అమెరికా డాలర్కు వ్యతిరేకంగా బ్రిక్స్ దేశాలు కొత్త కరెన్సీ తీసుకొస్తే చర్యలు చేపడతానని ట్రంప్ బెదిరించడంతో భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ మాట్లాడుతూ అమెరికా డాలర్కు పోటీగా ఎటువంటి కరెన్సీని తీసుకొచ్చే యోచన తమకు లేదని, ప్రపంచ వాణిజ్యానికి డాలర్ ఎంతో అవసరమని చెప్పి ట్రంప్ ఆవేశ ప్రభావం భారత్పై రాకుండా నిలువరించారు. ట్రంప్ ఉత్తర్వులపై అమెరికన్లలోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ చర్యల వల్ల దేశంలో ఇంధన ధరలు పెరిగే ముప్పుందని అమెరికా పెట్రోలియం ఇన్స్టిట్యూట్ హెచ్చరించింది. అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ట్రంప్ చర్యను విమర్శించింది. ఈ వాణిజ్య యుద్ధం వల్ల అమెరికా ఆర్థిక వృద్ధి మందగించే అవకాశం ఉందని యేల్ యూనివర్సిటీలోని బడ్జెట్ ల్యాబ్ పేర్కొంది. ఎన్నికల ప్రచారంలో నిత్యావసరాలు, గ్యాసోలిన్, వాహనాలు, ఇళ్ల ధరలు తగ్గిస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. కానీ ఈ వాణిజ్య యుద్ధం వల్ల ధరలు పెరిగే ముప్పు ఎదురవుతుందని హెచ్చరిస్తున్నారు. ట్రంప్ ఉత్తర్వును డెమోక్రాట్లు తప్పుబట్టారు. అయితే దేశ భద్రత గురించి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఈ చర్యల ద్వారా నిలబెట్టుకుంటున్నట్లు ట్రంప్ మద్దతుదారులు చెబుతున్నారు. యూరప్ యూనియన్ నుంచి దిగుమతి అయ్యే కంప్యూటర్ చిప్స్, ఉప్పు, చమురు, సహజ వాయువు, రాగి, ఔషధాలపై కూడా సుంకాలు విధించే అవకాశం ఉందని ట్రంప్ సూచించారు. ట్రంప్ సుంకాల జాబితాలో మరిన్ని దేశాలు చేరే అవకాశం ఉంది. అమెరికా సుంకాలు విధిస్తే ఇతర దేశాలు కూడా కెనడాలాగే ప్రతీకార సుంకాలు విధిస్తాయి. అప్పుడు ఈ వాణిజ్య యుద్ధం వల్ల దిగుమతి వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి ప్రజలు ఆ భారాన్ని మోయాల్సి రావటం ఖాయం.